ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయము 21వ వచనం. అందుకాయన దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులునని వారితో చెప్పెను. ఆమేన్. మహాదేవుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని ప్రతిదినము మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో సువార్త పాఠం నుండి ఒక చక్కటి అంశము మనం చదివాము. అయితే ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక చోట ఉండగా ఆయన పని సువార్త ప్రకటించడం, దేవుని రాజ్యం గురించి చెప్పడం. అయితే ఆయనే అక్కడ ఉంటుండగా వారి తల్లి, వారి సహోదరులు అక్కడికి వచ్చినట్లుగా కనబడుతుంది. కానీ అనేక మంది జనసమూహము చుట్టి ఉన్నందున వారు యేసు ప్రభు దగ్గరికి రాలేకపోయారు. ఒక మనిషి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మీ తల్లి మరి మీ సహోదరులు బయట నిలబడి ఉన్నారు, మీకోసము ఎదురు చూస్తున్నారు అని చెప్పబడడం జరిగింది. అప్పుడు ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు పలుకుతారు. ఇదిగో ఎవరైతే దేవుని మాట విని దేవుని మాట ప్రకారం నడుస్తారో, దేవుని మాటను గాయకొంటారు, లోబడతారు, వారు నాకు తల్లియు నాకు సహోదరులు అని అన్నారు. నిజమే, యేసుక్రీస్తుకే తల్లిగా, యేసుక్రీస్తుకే సహోదరుడుగా, యేసుక్రీస్తుకే ఒక సహోదరిగా మనము ఉండాలంటే మనము దేవుని యొక్క మాటను లోబడాలి అని ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, మరి దేవుని యొక్క మాటను గాయకొనే బిడ్డగా నీవు ఉన్నావా? లేక ఒక చెవిలో విని మరొక చెవిలో విడిచిపెట్టేస్తున్నావేమో? ఒకసారి ఆలోచించు. లోబడిది చాలా గొప్పది. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యమును లోబడి అనేకులు ఆశీర్వదించబడ్డారు. కానీ దేవుని యొక్క వాక్య విరుద్ధంగా నిలబడి దేవుని యొక్క వాక్యమును లోబడకుండా దేవుని యొక్క ఉగ్రతకి గురి అయిపోయారు, శాపానికి గురి అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప ప్రవక్తలు, అలాగే గొప్ప దైవజనులు, మంచి మంచి విశ్వాసులు కూడా ఒక్కొక్కసారి దేవుని యొక్క వాక్యం లోబడక వారు దేవుని యొక్క ఉగ్రతకే గురి అయిపోయినట్లుగా కనబడుతుంది. ఒకసారి ఆలోచించండి. మరి మనము ఎలాగున్నాము? దేవుని యొక్క మాటను లోబడి ఆయనకి సన్నిహితముగా ఉంటూ, ఆయనకి దగ్గరగా ఉంటూ దేవుని యొక్క ఆశీర్వాదమునకు పాత్రులుగా మనం ఉంటున్నామా? లేక దేవుని విరుద్ధంగా నిలబడి దేవుని యొక్క మాటకి లోబడకుండా దేవుని యొక్క వాక్యాన్ని విరుద్ధంగా బ్రతుకుచు దేవుని యొక్క ఉగ్రత పాత్రలు అవుతున్నామో ఒకసారి ఆలోచించండి. ఎస్, ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నారు. మనము తప్పక ఆయన మాటను లోబడి బ్రతుకుదాం. దేవుని కోసం బ్రతికి దేవుని యొక్క వాక్యము లోబడుతూ ఆయన ఆశీర్వాదం పొందాం. ఆయనకి ఒక తల్లిగా, ఆయనకి ఒక చెల్లిగా, ఆయనకి ఒక సహోదరుడుగా బ్రతుకుదాం. ప్రార్థన. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం. నిజమే తండ్రి, నీ మాట మేము లోబడి బ్రతికితే, ప్రభువా, దేవుని యొక్క వాక్యము మేము లోబడితే, ప్రభువా, ఈ మాట నువ్వు చెప్పినందుకు స్తోత్రము. ప్రభు అయిన యేసుక్రీస్తు, ప్రభువా, నువ్వు మహాదేవుడై ఉన్నావు నాయన. తండ్రి, తండ్రి, నీకు స్తోత్రము. మరి నీ మాట లోబడి బ్రతిక జీవితం నాకు మాకు దయచేయండి ప్రభువా. నాయన, ఏ విషయంలో, చిన్న విషయంలో కూడా మేము పడిపోకుండా ఎల్లప్పుడూ 100%గా నేను లోబడి నీ ఆశీర్వాదమునకు
కారణముగా ఉండుటకు మీరు సహాయం చేయండి. నాయనా, నీకే స్తోత్రం. నీ బిడ్డలు ఎవరెవరైతే నాయనా ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళ ఉద్యోగంలో దీవించండి. ఎవరెవరు బిజినెస్ చేస్తున్నారు బిజినెస్లో దీవించండి. ఎవరెవరు డ్రైవింగ్లో ఉన్నారు వాళ్ళ డ్రైవింగ్లో కూడా దీవించండి. ఎవరెవరు చిన్న చిన్న పనులు కూలి పనులు చేస్తున్నారు ఆరు పనులు కూడా మీరు ఆశీర్వదించండి. అందరికీ మంచి ఆరోగ్యం ఇవ్వండి. నీకోసం సాక్షిగా బ్రతుకుటకు సహాయం చేయండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.